ఆ. నమస్తే అన్న. చెప్పండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని అండి. వ్యవసాయం. ఏం పంట వేసారన్న ఈసారి? మినుము, వరి. బాగా పండిందా? నీటి సౌకర్యం బాగుందా? లేదు, పెద్దగా లేదు. నీరు పెద్దగా లేదా? ఎట్లా చేస్తున్నారు మరి? ఇట్లా చేస్తున్నాం, ఇంజనాలు పెట్టి తోడుకోవటం. ఇప్పుడు కరెంటు బిల్లులు ఎట్లా వస్తాయన్న అన్న? ఇప్పుడు గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? రేటు పెరిగింది తగ్గిందా? కరెంట్ బిల్ రేట్లు పెరిగినాయి. పెరిగినాయా? ఇప్పుడు ఇంటి పరంగా కానీ లేకపోతే మోటార్ల పరంగా కానీ పెరిగినాయి అంటారు. పెరిగినాయి. ఇప్పుడు అవి కాకుండా మీకు సబ్సిడీ ఏమైనా వస్తుందా గవర్నమెంట్ నుంచి రైతులకి? విత్తనాలకు కానీ లేదా పంటకి కానీ? ఏం రావట్లే. ఇప్పుడు పంట ఏమైనా వేసి నష్టపోతే నష్టపరిహారం ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం? ఏం ఇట్లా. అది కూడా ఇట్లేదా? మీ కష్టం మీదే. ఇప్పుడు అది మినహాయిస్తే మీరు రెక్కాడితే కానీ డొక్కాడదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇల్లులు గట్రా స్థలాలు భూములు ఏమైనా ఇస్తున్నారా? జగన్ ఇచ్చాడు స్థలాలు అవి. ఇచ్చాడా? ఇచ్చాడు. ఎన్ని సెంట్లు ఇచ్చారు? సెంటి స్థలాలు ఇచ్చాడు. ఇచ్చారా? అయితే ఇచ్చారా టైంకి? అవి కాకుండా ఇంక సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చాయా గవర్నమెంట్ నుంచి? అమ్మ ఒడి, రైతు భరోసా ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు కొడాల నాని గారు మంత్రి అయ్యారు కదండి. ఇక్కడ మంత్రి అయిన తర్వాత ఏమైనా చేశారా ఇక్కడ? ఇక్కడ ఏమి చేయలే. ఏం చేయలేదంటారు. ఇప్పుడు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నాకు తెలిసి రోడ్డు సరిగా లేదు. లేవు, డ్రైన్లు లేవు, ఇక నీళ్ళు కరువు, నీళ్ళు లేదు. అయ్యో. మరి మొత్తం గుడివాడ 4 తడవలు గెలిచాడే కానీ చేసింది ఏమి లేదు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్టుందండి? డ్రైనేజ్ ఇది ఇట్లా పూడిపోయి ఉన్నాయి ఎక్కడ. ఇప్పుడు దాదాపు ఆయన 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా ఉందండి? ఏమి లేదు. మళ్ళీ పంటలు మాత్రం నీళ్ళు పెట్టి తోడుకుంటాం. మొత్తానికి కష్టాలు నష్టాలు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఉండే ఇప్పుడు వెనుగొండ రాము ఏమైనా జనాలు తిరుగుతున్నాడు ప్రస్తుతానికి వచ్చి? జరుగుతున్నాడు. ఆయన ఏం చేశాడండి ఇప్పుడు దాకా? ఏమైనా సేవా కార్యక్రమాలు చేశాడా? చేసాడు. ఎంతవరకు చేశారు? ఏమేమి ఇచ్చారండి? బాగా శాంతం లేకలేని ముసలోళ్ళకి 5,000 రూపాయలు, ఇంటికాడ కూర్చుని పని చేసుకోవాలి వాళ్ళకి డబ్బులు పంపించాడు. ఇంటింటికి అరటిపళ్ళు పొళ్ళు అవి పంపిస్తున్నాడు. చేసేవన్నీ మంచి పనులే చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం సొంత నిధులతోనే. ఆయన ఒక ఎన్ఆర్ఐ ఎక్కడి నుంచో వచ్చాడు, కానీ ఈ ప్రాంత వాసే అంట. ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఇక్కడ ఉంటాడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాడా తెలియదు. మరి అందరూ అంటున్నారు మళ్ళీ వెళ్ళిపోతాడేమో అది ఇది అంటున్నారు, కానీ ఆయన మీద నమ్మకం ఉంది ఎక్కడ ఉండి బాగా చేస్తాడని. అవును, చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఆయన మాట తీరు మార్చుకోకుండా అట్లనే బూతులనే ఆ పదజాలం వాడుతా ఉన్నాడు. గుడివాడ అంటే బూతుల మంత్రి అనే పదం వినిపిస్తుంది. ఆ స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఆయన తప్పది. ఇప్పుడు మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుందండి? మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుందా? మార్పు రాదు. ఈసారి కొడాలని రాడు గుడివాడకి. కష్టంగా ఉంది. జనాల్లో మార్పు వచ్చిందంట. వచ్చింది. అంటే మంత్రి కూడా ఏం చేయలేదనా? అవును. అదేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. ఇసుక ఒకటి రావట్లేదని ఇసుక దోపిడీ చేశాడని. ఇసుక దోపిడీ చేశారని ఎంతవరకు అండి? ఎంతవరకు ఇచ్చాడు తెలియదు. మరి ఆయనకి పదవి వచ్చిన తర్వాత ఇసుక అమ్ముకున్నారా? మొత్తానికి కష్టం అంటారు ఈసారి. అవును, మేనిఫెస్టో చూసారా? ఈ వైఎస్ఆర్సీపీది అదేవిధంగా టీడీపీ రెండు చూసారా అండి? మేనిఫెస్టో ఏమన్నా? మనకి టీడీపీ ఊపిలోకి అమ్మాడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ కన్నా. మొత్తానికి ఇక్కడ అయితే ఈసారి వెలుగొండ రాము రావచ్చు అంటారు. సరే, అది అక్కడ పెడితే ఎంపీ గెలుస్తాడంటారు. ఇక్కడ ఎంపీ ఎవరు గెలిచారంటారు? ఎంపీ బాలశౌరి ఉన్నాడు. బాగున్నా అమ్మా? కాదు, ఎట్లుంది 20 ఏళ్ళు ఒకేసారి కొడాలి నాని ఇక్కడ ఉన్నాడు అంటే కంటిన్యూగా ఒక్కసారి గెలవడమే కష్టం. అలాంటిది వరుస పెట్టి గెలిచారు. ఏమన్నా అభివృద్ధి చేకూరిందా? ఏమో నాకు తెలిసి అయితే ఏమీ లేదు. మీకు తెలిసి ఏం లేదంటారు. రోడ్లు ఎట్లున్నాయి? మా రోడ్లు అయితే చండాలంగా ఉంటాయి. డ్రైనేజీ వ్యవస్థ? డ్రైనేజీ అదే రోడ్లు లేనప్పుడు ఇంక డ్రైనేజీ అక్కడి నుంచి వద్దా? నీటి సౌకర్యం? నీటి సౌకర్యం ఇప్పుడు బాగా, అంతకుముందు పర్లా. అంటే మొత్తానికి అన్నీ అప్పుడే బాగున్నాయి, ఇప్పుడు బాగాలేవా? బాగాలేదుగా. కాదు, ఈసారి మార్పు కోరుకుంటున్నారు జనాలు. అయితే కోరుకుంటున్నారు. మరి వెనుగండ్ల రామయ్య గెలుపుతాడు. ఆయన జనాలు తిరుగుతున్నాడు వెనుగండ్ల రాము. ఎందుకు తిరగట్లా? ఏం చేశారండి ఇప్పుడు దాకా? తిరిగి ఏం చేశాడు? బోల్డని చేశాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడని చెప్తున్నారు. జాబ్ మేళా ఇచ్చలేదు కదా, ఇచ్చాడని చెప్తున్నారు. మరి జాబ్ మేళా ఏదో తన సొంత నిధులతో పెట్టుకొని చేశాడు అంటున్నారు. మరి మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదుగా. ఇప్పుడు ఫౌండేషన్ తరఫున ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారండి? ఏమో మాదేమో న్యూ ఇందిరానగర్ కాలనీకి వేసి అటు అయితే వచ్చారు. ఏమండి ఇలా నడుపుతా నీళ్ళు నిలిచిపోతున్నాయి వర్షాకాలం వస్తుంటే ఒక 3 టిప్పర్లో ఇత్తోలు ఇచ్చారు, గ్రావెల్. అది వచ్చాడు. అప్పుడు ఆ రోడ్డుకి అలా న్యాయం చేశాడు. కొడాలి నాని అని వచ్చాడు, వెళ్ళిపోయాడు అంతేనా? ఏం పరామర్శించి మంచి చెడ్డ ఏమి అడిగి దానికి తగ్గట్టుగా ఏం చేసింది లేదా? అవి మనకు తెలియదు. మనం అంతా టీడీపీగా వాళ్ళ దానికి వెళ్ళాం, వాళ్ళ జోలికి. ఎందుకని అంటే ఇప్పుడు మీకు వాళ్ళకి ఏమన్నా వివక్షలు ఉన్నాయి? మీరు దీంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళు ఏమైనా చేస్తుంటారా?
ఏమన్నా పని కొట్టుకొని మీకు ఏం పథకాలు రాకుండా చేయడం అట్లా ఏమన్నా చేస్తుంటారు? ఏం కాదు. ఇప్పుడు నాదనేది ఒక పార్టీ, నేను ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నాకు అనవసరం కదా. సరే మొత్తానికి మేనిఫెస్టో చూసారా టీడీపీది వైసీపీది? టీడీపీ చూసినట్టున్నా, వైసీపీ చూడాల. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకే 1500 ఇలా తల్లి బిడ్డ ఇవన్నీ ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు ఇవన్నీ చూసా. ఎట్లా అనిపించే గురు? ఎలా అనిపించినాయి? బాగుంటాయి. బాగున్నాయా? చంద్రబాబు విజన్ బాగుంటుందిగా. ఇప్పుడు ఆయన వస్తే బాగా జరుగుతుందని ఆశిస్తున్నారా? అన్నీ చేస్తారని ఆశిస్తున్నారా? చేస్తాడుగా చంద్రబాబు. మాటిస్తే తప్పడంటారా? అంతేగా, హైదరాబాద్ ఉందిగా మన కళ్ళ ముందే. అయితే మొత్తానికి ఈసారి వెలుగొండల రాము గెలిచేదానికి కష్టమా ఈజీయా? ఏమండి, ఏదైనా 10 ఓట్లైనా కొడాలని అంటారు. మరి ఓడిపోతే మంచిది ఏంటనేది చూస్తారు. ఇప్పుడు జగన్కి ఎలా అవకాశం ఇచ్చారో మరి ఈయనకి ఇవ్వాలిగా. ఈసారి ఈయనకి ఒక అవకాశం ఇద్దాం అనే చూస్తున్నారు జనాలు. అంతేగా. మొత్తానికి ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందంటారు? మెజారిటీ అనేది కష్టం, కానీ గెలుచారంట. గెలుస్తారు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఎవరు వస్తారండి? బాలసౌరి. ఈసారి గ్లాసు సైకిల్ 2 కూటమి మొత్తానికి గెలుస్తాయంటారా? అక్కడైతే బాలసౌరి, ఇక్కడ అనేది అది కన్ఫామ్ బాల్సోరి తిరగలేదా? అంతేగా. మరి ఈయన గురించి ఏమంటారు? తిరగలేదంటారా లేకపోతే డౌట్ అంటారా? ఇక ఇక్కడ లోకల్ కదా, అందరూ మాది మాది అనుకుంటారు, బయటోడికి వేయడం ఏంటి అనుకుంటారు. ఇప్పుడు ఈ పథకాలు అలాంటి వాళ్ళు అయితే టీడీపీకి వేసేస్తారు. ఈయన కూడా లోకలేగా అట్లా అనుకుంటే. లోకలే కానీ తెలియదు కదా చాలా మందికి. ఇక పుకారు పుట్టించుకుంటూ ఉంటారు లోకల్ కాదని. నాలాంటి వాడు అయితే టీడీపీకే వేస్తాడు ఓటు. మొత్తానికి పథకాలు అభివృద్ధి పరంగా మీరేమంటారు ఓవరాల్ ఈ గవర్నమెంట్ చూశాక? కొంత పర్లా కొంత బాగా. కానీ 20 ఏళ్ళ నుంచి ఒకే ప్రభుత్వం ఉన్నా కూడా చేసింది ఏం లేదంటున్నారు. లేదుగా. పోనీ ఏమన్నా ఉంటే మాకు తెలిసి అయితే గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా అన్నారు, ఇస్తారా? ఏమో మరి నమ్మిస్తున్నారు మరి ఇస్తారా నమ్ముతున్నాం మరి అంతే కదా జరిగేది. ఇప్పుడు మీకు సంబంధించి బస్సు ఫ్రీ అన్నారు, నెల నెల 1500 అన్నారు, కానీ ఇంత మటుకు పథకాలు ఎవరైనా పెట్టారండి ఇప్పటి వరకు? పెట్టలేదనుకో, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. నమ్మకం ఉందా అసలు చేస్తారని? జనాన్ని నమ్ముతున్నారు. అయ్యా మరి అవుద్దో లేదో చెప్పలేము, ఉండమని చెబుతున్నాం. సరే 20 ఏళ్ళ నుంచి ఒకటే ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రాంత వాసులు మార్పు కోరుకుంటున్నారా లేదండి ఈసారి? ఏమో మనకి ఎవరు చెప్పరు, మనం ఎవతానం ఎవరి ఇష్టం ఆడితే అంతే ఉండమాట జరిగి చెబుతున్నాం. జనాలు లోగుట్ట అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? మనం జనంలోకి వెళ్ళమయ్యా, మనకి ఎందుకు వచ్చి మా ఇంటికాడ మేము ఉంటాం. ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయండి? రోడ్డు అయితే సరిగా లేదు, అలాగే ఇంకేమున్నాయండి? సరిగ్గా మనం ఎక్కడికి వెళ్ళి మా రోడ్డు బాగానే, ఇక్కడైతే బాగుందంటారు. మా రోడ్డు బాగానే ఉందిగా. ఇక్కడ డ్రైనేజీ సమస్య, నీటి సమస్య ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ నీళ్ళు ఇల్లు ఏం బాగోలేదు. అవన్నీ డ్రైనేజీలు అయ్యి చూడండి. ఆ రోడ్డు మాది, మా ఇల్లు ఇది కదా అయ్యా. రోడ్డు ఒకటి బాగుంది, మిగతా ఏ బాగాలేమంటారు? ఈ రోడ్డు కూడా మాది కాదు, మా రోడ్డు అసలు బాగోవాలి, మా ఇంటి ముందు అట్లా. ఇప్పుడు కొడాల నాని గారు మంత్రి అయ్యారు కదండి, ఏమైనా చేశారా మీకు మీ ప్రాంతంలో? మేమేం అడగలేదు అయ్యా, మనం చేపించుకుంటాకి మీరు కూడా ఏం అడగలేదా? మేమేం అడగలేదు, మాకేం చేయలేదు. మాకైతే ఎవరి ఇష్టం ఆడితే మనం ఏం జనంలోకి వెళ్ళి ఏం అడుగుతాము. మీకు గవర్నమెంట్ నుంచి అన్నీ వచ్చాయండి, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పరంగా ఏమన్నా? మాకేం రాలేదయ్యా. 18,000 డబ్బులు ఒకసారి పడినాయా? అంతే, మాకు పడలేదు. అది మొత్తానికి మీకు విశ్వాసం ఎవరి మీద ఉందండి ఈసారి? ఎవరు అంటే వెలుగొండల రాము గారు ఎంతవరకు తిరుగుతున్నారు ఇక్కడ? తిరుగుతున్నారు, ఆయన బాగా ఆయన బాగా అంతే. పోటీ గట్టిగుందా? బాగానే ఉంది. పోటీగా ఉందంటారు. ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందండి మీ ప్రాంతంలో సమస్యలు ఏమైనా ఉన్నాయి? చూడండి డ్రైనేజ్ చూస్తే ఎట్లానే ఉంది. కాలువలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఏం బాగోలేవు, ఏమంటారు మీరు? అవును, బాగోలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఉందండి? చాలా సంవత్సరాల నుంచి ఎట్టాగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు మంత్రి అయ్యారు కదండి కొడవల నాని గారు, ఏమైనా చేశారు ఈ ప్రాంతంలో? ఏం చేశారు? చిన్న చిన్న రోడ్లు పోసారు ఈ లోన. మంత్రి పదవి అయిన తర్వాత జగన్ గారితో చెప్పు కొంచెం కష్టమో నష్టమో మీ ప్రాంతానికి ఏమైనా చేసేదానికి ఆస్కారం ఉందా అసలు? ఏం చేయలేము మరి ప్రస్తుతానికి. దగ్గర 20 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నారా? ఆయనే ఉన్నారు. మరి ఏమైనా జరిగింది అప్పటికి మీరు వ్యత్యాసం చూసుకుంటే అభివృద్ధి పరంగా? కొద్దిగా జరిగింది, కొద్ది గొప్ప అంటారు. కొద్దిగా జరిగింది. ఇప్పుడు వెనుగొండల రాము గారు ఉన్నారా, జనాల్లోకి వస్తున్నారా? వస్తున్నారు. ఆయన ఎట్లాగ చేస్తున్నారు మంచి పనులు? బాగానే ఉన్నాయి, బాగానే చెబుతున్నారు. మంచి పనులు ఏముంది, ఇంకా రాలేదు, ఇదికి రావలేదు కదా, ప్రస్తుతానికి బాగానే చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన సొంత నిధులతో జాబ్ మేళా ఇచ్చారని ఇంకా ఏదేదో చేశారని అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? హెల్త్ క్యాంపులు చేశాడా? సొంత నిధులతోనే చేశాడు. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? పోటీ గట్టిగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది. మార్పు ఏమైనా కోరుకుంటున్నారా జనాలు? కోరుకుంటున్నారు, మరి కోరుకోకపోతే ఎట్టకు ఏదో అంటారు చూడు, పాత నీరు పోయి కొత్త నీరు రావాలని, అట్టకు వస్తుంది కొత్త నీరు ఈసారి వస్తుందని అనుకుంటున్నారు. ఎంపీ క్యాండిడేట్ ఎవరు వచ్చారంటారు? ఆయన బాలసౌరి గారు. కన్ఫామా? ఏమైనా చేశారా మీ ప్రాంతానికి ఆయన కూడా? ఆయన మా ప్రాంతానికి ఇక్కడ ఏం చేయలేదు, గుడివాడలో ఓరపెద్ది అయ్యి ఫ్లైఓవర్ రావడానికి కారణం ఆయన అంటగా, కొద్దిగా గొప్ప ఆయనే పోరాడారంటగా.
మొత్తానికి ఈసారి గ్లాసు సైకిల్ రెండు గెలుస్తాయంటారు కూటమి. గెలుస్తాయి.